నమస్తే నమస్తే భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 15వ శ్లోకం. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. సో అర్జునుడు ఒక గ్రాటిట్యూడ్ తో నమస్కరించి శ్రీకృష్ణుడు తన ఈశ్వర స్వరూపమైన విశ్వరూపం చూపించిన తర్వాత ఒక గ్రాటిట్యూడ్ తో నమస్కరించి ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు. పశ్యామి దేవాం స్తవ దేవ దేహే, ఓ దేవా నీ శరీరంలో నేను పశ్యామి చూస్తున్నాను. ఏం చూస్తున్నాను? పశ్యామి దేవాం స్తవ దేవ దేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. సో దేవతా సమూహాలని చూస్తున్నాను, అనేక రకాలైన జీవ సమూహాలను చూస్తున్నాను, అనేక రకాలైన లోక సమూహాలని చూస్తున్నాను. ఇవన్నీ సర్వాం తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం. నీ నాభిస్థానంలో నేను మన సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని కూడా చూస్తున్నాను. నన్ను అందరూ ఋషులని, అనేక మంది ఋషులని చూస్తున్నాను. తర్వాత అనేకమైన దివ్యమైన సర్పాలని కూడా చూస్తున్నాను అని భగవానుడితో తను ఏమేం చూస్తున్నాడో, ఒక ప్లేస్ లో ఈ సమస్త సృష్టిని ఏ విధంగా తను దర్శిస్తున్నాడో చెప్తున్నాడు. అంటే ఏకంలో ఒక్కటే ప్లేస్ లో ఎంత ఎంటైర్ వెరైటీ చూస్తున్నాడో అర్జునుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు భగవానుడితో. క్లీం కృష్ణాయ నమః.